కమర్షియల్ సినిమాలు చేసి చేసి బోర్ కొట్టేసిందనో లేక సినిమాల్లో స్పేస్ తక్కువైపోతుందనో ఈ మధ్య స్టార్ హీరోయిన్లు కొత్త రూట్ వెతుక్కుంటున్నారు. క్యారెక్టర్ సెంట్రిక్ మూవీస్ చేస్తున్నారు. సినిమా చిన్నదైనా సరే క్యారెక్టర్ పెద్దదిగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ ప్రాసెస్ లో అసలు హీరో లేకపోయినా చిన్న హీరో అయినా పర్వాలేదంటున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. ఇప్పుడు హీరో ఎవరు అనేది పట్టించుకోకుండా సినిమాలు ఓకే చేసేస్తున్నారు స్టార్ హీరోయిన్లు. సినిమాలో క్యారెక్టర్ ఏంటనేది చూసుకుంటున్నారు, కానీ సినిమా చిన్నదా పెద్దదా అని అస్సలు పట్టించుకోవడం లేదు హీరోయిన్లు. అనుష్క కూడా ఇప్పుడు ఇదే రూట్లోకొచ్చేసింది. ఒకప్పుడు అరుంధతి, భాగమతి లాంటి భారీ సినిమాలు తీసిన అనుష్క ఇప్పుడు ఘాటి అనే ఉమెన్ సెంట్రిక్ మూవీ చేస్తోంది. అన్యాయానికి గురైన బాధితురాలు ఎలా పగ తీర్చుకుందనే ఇంట్రెస్టింగ్ స్టోరీతో క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఈ సినిమాతో పాటు మలయాళంలో కథనార్ అనే పీరియాడిక్ ఫ్యాంటసీ థ్రిల్లర్ గా ఓ చిన్న సినిమా చేస్తోంది. లేటెస్ట్ గా కీర్తి సురేష్ కూడా చిన్న హీరోతో సినిమా సైన్ చేసింది. మహేష్, చిరంజీవి, దుల్కర్ లాంటి స్టార్లతో నటించిన కీర్తి సురేష్ ఇప్పుడిప్పుడే హీరోగా తన మార్కు చూపిస్తున్న సుహాస్ తో జంటగా నటిస్తోంది. ఐవి శశి డైరెక్షన్ లో సెటైరికల్ కామెడీగా అమెజాన్ ప్రైమ్ కోసం తెరకెక్కుతోన్న ఉప్పు కప్పు రంబు అనే సినిమాలో సుహాస్, కీర్తి సురేష్ కలిసి నటిస్తున్నారు. తమన్నా కూడా కమర్షియల్ హీరోల్ని ఫార్మెట్ కి బ్రేక్ ఇచ్చి చిన్న చిన్న సినిమాలైనా పర్లేదు, కంటెంట్ ఉన్న సినిమాల్ని చేయడానికి రెడీ అయింది. ఇప్పటికే ఓటీటీలో ఇలాంటి కంటెంట్ చేస్తున్న తమన్నా ఓదెలా అనే మూవీ చేస్తోంది. ఈ సినిమాలో తమన్నా అఘోరగా కనిపించబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇలా హీరోయిన్లు బడ్జెట్ చూడకుండా, స్కేల్ చూడకుండా చిన్న సినిమాలైనా ఓకే అంటూ జస్ట్ కంటెంట్ కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు.